హలో అందరికీ, ఏంటి పొద్దున్నే విడిపోవాలనుకుంటున్నారా? ఈ రోజు మనమైతే సాంగ్ షూటింగ్ వెళ్తున్నాం. అక్కడ మేము ఏం చేస్తామో చూపిస్తాం, పదండి. ఇక మనకి ఇది లేకపోతే డే స్టార్ట్ అవ్వదు. అలా మేమందరం కాసేపు సరదాగా నవ్వుకొని టీ తాగేసి వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. టీ అయితే చాలా బాగుంది. ఒకసారి హాయ్ చెప్పు. ఇంతలో మన వెహికల్ అయితే వచ్చేసింది. ఈ గ్యాప్లో మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? వెహికల్ వచ్చి ఆగినా వీళ్ళ యుద్ధం మాత్రం ఆగట్లేదు. ఇక షూటింగ్ స్పాట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే ఊరి పేరు కేకే కొట్టాలి. మరి కేకే అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. కేకే అంటే కొండ కింద కొట్టాలని పిలుస్తారు. ఫైనలీ షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక ముసలావిడ, ఎవరు మీరు ఎందుకు వచ్చారంటే మా వాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా కెమెరాను దైవంగా భావించి పూజా కార్యక్రమాలు చేసి స్టార్ట్ చేస్తారు. ఇక మా పూజ కంప్లీట్ చేసుకొని షూట్ మొదలెట్టేసాము. మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది సాంగ్లో ఉన్న సిగ్నేచర్ స్టెప్తో. ఇక్కడున్న గర్ల్స్ అందరూ ఏ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ లొకేషన్లో స్టెప్స్ అన్నీ చేశారు. ఈ సాంగ్లో లీడ్ చేస్తున్న హీరో అండ్ హీరోయిన్ నేమ్స్ మీకు చెప్పలేదు కదా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మా మాస్టర్ కూడా లొకేషన్కి తగ్గట్టు కొన్ని స్టెప్స్ ఆన్ స్పాట్లో కంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఈ లొకేషన్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాస్టర్, రే ఆ అమ్మాయికి స్టెప్స్ ప్రాక్టీస్ చేయించు. అలా మనకు చెప్తే మనం ఆ అమ్మాయికి చెప్పేశాం. హీరోయిన్ నేమ్ చెప్తా అన్నాను కదా, ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఈమెనే, స్వప్న ఫ్రమ్ శ్రీకాకుళం. అలాగే హీరో ఎవరో కాదు, మనందరికి బాగా తెలిసిన వ్యక్తి, బాగా కావాల్సిన వ్యక్తి, మా అన్న D15 టైటిల్ విన్నర్ మధుకృష్ణ. మాకు గ్యాప్ దొరికితే చాలు ఇలా తీట పనులు చేస్తూ ఉంటాం. మా శివగాడు ఏదో పెద్ద ప్లానే వేశాడు, మీరే చూడండి. చిన్నరా అంత ఆడు వేరే దేశం రాజు. ఓకే, ఇది మా దేశం రాజు. చిన్న వస్తాడు రాజు యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు రాజు మంత్రి అడుగుతాడు, వస్తున్నాడు స్లో సినిమాలో మీరెందుకు కడతారు? రాజు ఎదురుగా ఎవడో యుద్ధానికి వస్తున్నారు రాజు అని మన వివో రాజు చెప్తాడు, యాపిల్ రాజు అని ఈయన కొడతాడు. ఈ వివో ఐఫోన్ మన సేనాపతి కొడతాడు. ఎవరు ఎదురు వచ్చాను అంటే ఎవరో వెనకాల అని చెప్తాడు రాజుకి. దొబ్బుకులొచ్చావా? అలా మా వాళ్ళతో సరదాగా నవ్వుకుని సాంగ్ షూట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇలాంటి ఛాన్సెస్ మా మాస్టర్కి ఇంకా ఎన్నెన్నో రావాలని మా టీం అంతా కోరుకుంటున్నాం. ఇక మా వాళ్ళ రచ్చ చూసేయండి. విన్నారుగా, డూ సబ్స్క్రైబ్ డీజే బాబు యూట్యూబ్ ఛానల్. మీకు ఎవ్వరికీ చెప్పకుండా నాకు ఒక్కడికే చెప్పిందంటే నేను ఎంత స్పెషల్ రా.